నిజానికి యోహాను 3:16 గమనిస్తే మనకు అక్కడ 17 పదాలు ఉంటాయి. 17 పదాలలో 9వ పదమైన సెంటర్ పదం ఏంటంటే పుట్టిన. ఈ 17 పదాల బైబుల్ సారాంశములో మధ్యలో క్రిస్మస్ ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఇది బైబిల్ గ్రంథం అంతటికీ సారాంశం, బైబిల్ సువార్త అంతటికీ సారాంశం. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఎంతో పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఆ ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు, వెడల్పును మీరు తెలుసుకోవటానికి మీకు జ్ఞానము కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా మన నిమిత్తం దరిద్రుడుగా మారాడు. దేవుడు తన కుమారుని మన కోసం ఇచ్చాడు. అందుకే ఆయన ఏమయ్యాడంటే నీ కోసం కలువరి శిలువలో మరణించాడు.